వాల్ ఇది, ఫైర్ ఇంజిన్ వాల్ ఇది. దీనికి మనం ఏదన్నా ఇన్ కేసు మన వల్ల కాలేదు, లోపలంతా అయిపోయింది ఇంకా అన్నప్పుడు మనం బయట నుంచి ఫైర్ ఇంజిన్ రాకోకుండా బయట నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు దీంతో. ఇదేమో ఫైర్ ఇంజిన్ వాల్, 2-way వాల్ అంటారు. మన సంపులో కింద మనం చూసాం కదా 1,00,000 లీటర్లు సంపు, ఆ సంపులో వాటర్ అయిపోయింది అనుకున్నప్పుడు ఫైర్ ఇంజిన్ వచ్చి దీనికి కనెక్ట్ చేస్తుంది. ఫైర్ ఇంజిన్ వాల్ వచ్చి దీనికి కనెక్ట్ చేస్తే రూమ్ లో స్ప్రింక్లర్స్ ఉన్నాయి కదా, బ్రేక్ అవుతాయి కదా, ఆ రూమ్ లో స్ప్రింక్లర్స్ కూడా ఫైర్ ఇంజిన్ నుంచి దీని ద్వారా నీళ్ళు వెళ్తాయి. ఇది ఫైర్ ఇంజిన్ కనెక్ట్ చేసేది. ఇది మన దగ్గర ఉన్న ఇది ఒక సిపి హోస్ అంటారు. దీన్ని ఒక 15 మీటర్స్ ఉంటుంది. దీన్ని మనం దీనికి మేల్ ఫీమేల్ వస్తుంది, దీనికి ఇట్లా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా ఆటోమేటిక్గా లాక్ అవుతుంది. తీయాలంటే స్విచ్ చేస్తే వచ్చేస్తుంది, లాక్ అంటే లాక్ అయిపోతుంది. దీన్ని ఇంకా వేసుకుని ఫ్రంట్కి వేసుకుని 15 మీటర్స్ దానికి ఒక గన్ను ఉంటుంది. ఇది గన్ను అటు వద్దులే, కరెంట్ వైర్లు ఉన్నాయి. పార్కింగ్ లో ఇట్లా కిందికి లోపల పెట్టేసి అక్కడ ఏడా ఉంది, కిందికి పెట్టిట్టా, ఇట్లా కిందికి పెట్టు. పైకి ఎవడ పెట్టినా ఏం కదా, కరెంట్ ఇటు పార్కింగ్ కల, పార్కింగ్ పైకి పెట్టమంటారు. బాక్స్ ఇచ్చేదానికి దీన్ని మెలికలు వేసేసి నువ్వు కూడా కొట్టుకున్నా ఇట్లా లాక్ చేసుకోవాలి. తీయాలనుకున్నాడు అది బట్టి తీయాలనుకున్నప్పుడు ఈ 2 లాక్లు ఎట్లా తీయాలి ఎంతో వద్దు. మేనమాల పెడతావా, ఆటోలో పెట్టాను చూడు సినిమాలో చూసారు లెవెల్కి వెళ్ళిపోతారు. ఫస్ట్ ప్రింటింగ్ ఇంకా ఆన్ చేయలేదురా, నువ్వు రాయిటా ఇంకా ఆన్ చేయలేదురా, వచ్చేయి ఇంకా ఆన్ చేయ పెట్టి గబాలను వచ్చేయి. లేదంటే ఆన్ చేసినాక వెళ్ళి ఆన్ చేసి 1 నిమిషం ఉంచి మళ్ళీ ఆఫ్ చేసి ఇవ్వండి. దీన్ని పట్టుకోవాలంటే ఫస్ట్ ఒక లాక్ ఉంది, ఇట్లా పట్టుకోవాలి. ఇట్లా పట్టుకుని కావాల్సిన కదా దీన్ని ఇలా పట్టుకుని లాక్ చేసి లేదంటే ఇట్లా ఏం వచ్చి మొక్కలు ఉంటుంది. చాలా ప్రమాదకరం, వెయిట్ ఉంటుంది. వాటర్ కంట్రోల్ ఇలా పట్టుకోవాలి. అని మొత్తం ఓపెన్ చేసి కిందికి పైకొద్దు. చిన్నయ్ అక్కడే ఉండు. చిన్నయ్ ఎక్కువసేపు ఉంచొద్దు, జస్ట్ 2 seconds 3 seconds జస్ట్ నార్మల్ గా. చాలు జనరేటర్ పైకి వెళ్తాను. పట్టుకుంటావా? బైక్ కడిగేస్తా ఉంటారా? ముందరిది ఇరిగిపోతాయి మేడం. జెంట్స్ ఆపరేట్ చేయాలి అది. తర్వాత ఇది వాడిన తర్వాత 1 రోజు ఆరబెట్టుకోవాలి. ఇది క్లాత్ 1 రోజు ఆరిన తర్వాత రోల్ చేసుకుని బాక్స్ లో పెట్టుకోవాలి. అట్లే పెడితే హోల్స్ పడుతుంది, నెక్స్ట్ పనికిరాదు.
అక్కడ హోసరీలు ఉంది కదా, అది చూపించు. ఈ పైప్ ఉన్నది. నెక్స్ట్ ఆ పైప్ తీసేసిన తర్వాత దీన్ని ఈ ఎండలో పెట్టుకోవాలి. దీనిలో వాటర్ తీయాలంటే ఇట్లా పెట్టుకుని ఒక సైడ్ నుంచి ఎత్తుకుంటా వచ్చేసిన తర్వాత ఇది ఎండలో పెట్టుకుని తర్వాత దీన్ని రోజంతా ఎండలో ఉండాలి. ఇది ఒక రోజు ఎండిన తర్వాత ఫోల్డ్ చేయాలి. లేదంటే మనకి ఇది ఎండలో పెట్టి ఇదిగో ఇట్లా ఇట్లా చేసుకుంటా వెళ్ళాలి. నీళ్ళు బయట అక్కడ వెనకాల చేసుకుని ఒక రోజు తర్వాత రోజు చేసుకోవాలి. అక్కడ ఉన్నాయి కదా హ్యాండిల్స్, ఇట్లా లాక్కరా చూపిద్దాం. ఆ పక్క ఫోల్డ్ చేసేది అది లాక్. అన్నా పైన టెర్రస్ పైన పెట్టేసేయండి, ఎండుతుంది. ఆ హోస్ చూపిద్దాం. ఇదంతా బాక్స్ చూపిస్తారా?